అడ్డుకున్నారు, ఫోన్ ఎందుకు లాక్కున్నారు అసలు? పిసిసి గారిని కలిసే క్రమంలో ఆల్రెడీ కలిస్తే మన బ్రదర్ది ఇంద్రాది ఫోన్ లాక్కుని మరి కొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దీన్నైతే మేము నిరుద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రానాయక్ చెప్పినట్టు ఆ రోజు ఏదైతే జీవో 46 వల్ల నష్టపోయిన మేము కానీ నిరుద్యోగులు కానీ ఆ రోజు బస్సు యాత్రలు చేసి కాళ్ళ వేళ ఆ గిరిజన ప్రాంతాలలో ఎక్కడైతే ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారో చేళ్ల పనిచేస్తే చేళ్లలో పొలాలలో పనిచేస్తే లేకపోతే ఏదైనా అడ్డ మీద కూలీలను కూడా మేము కాళ్ళు మొక్కి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి, మాలాంటి నిరుద్యోగులకు లక్షలాది జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ వస్తాయని చెప్పి ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి కీలక పాత్ర వహించింది నిరుద్యోగులే. మరి ఈరోజు ఇటువంటి క్రమంలో పిసిసి గారికి మేము ఏదైతే విన్నవించుకునేది ఒకటే, 19,000 ఖాళీలు ఉన్నాయి. ఇది మీరు చెప్పిన లెక్కలే, ప్రభుత్వ లెక్కల ప్రకారం 19,000 ఖాళీలు గతంలో ఉన్న డీజీపీ గారు కూడా చెప్పారు, ఇప్పుడున్న డీజీపీ సివి ఆనంద్ గారు కూడా చెప్పారు. 19,000 ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి. 5,000 పోస్టులు ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిందని చెప్తున్నారు. 5,000 పోస్టులు వస్తే కేవలం ఇక్కడ ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ లో ఉన్న కమిషనరేట్ పరిధిలోనే 3,000 నుంచి 4,000 పోస్టులు ఇక్కడే వస్తాయి. ఈ 5,000 పోస్టులు ఎవరికి సరిపోయే పరిస్థితి ఉండదు. వివిధ కోటాలు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అలాంటి కేటగిరీలు చూసుకున్నా ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పోస్ట్ వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి అది నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఖచ్చితంగా మాకు ఇస్తే జమ్మో నోటిఫికేషన్ 19,000 తోటి ఇవ్వాలి. అదేవిధంగా ఎస్ఐపిసి ఏదైతే మేము చెప్తుంది ఒకటే, గత 2022 నుంచి ఈ రోజు వరకు అంటే 4 సంవత్సరాల క్రమంలో పోలీస్ నోటిఫికేషన్ ఒకటి కూడా రాలేదు. అంటే వాడు చదువుకునేవాడు 4 సంవత్సరాలు ఏజ్ పెరిగినట్టే. కాబట్టి తక్షణమే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి జియోను వెంటనే రిలీజ్ చేయాలి. ఎందుకంటే 36 సంవత్సరాలు పీసీ కానిస్టేబుల్కి ఇవ్వాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా గుదిబండలాగా తయారైంది జీవో నెంబర్ 46. మాలాంటి ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ మేమందరము, మాలాంటి మెరిట్ స్టూడెంట్లను పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే మాలాంటి వాళ్ళు పనిచేస్తారు. కానీ సోమరిపోతులను ఏ జాబ్ 60-70 మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటే మాత్రం ఆ పోలీస్ వ్యవస్థ కూడా రోజు ఫస్ట్ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మెరిట్ నిరుద్యోగులకు సంబంధించినంత వరకు పోరాటం చేసే వాళ్ళంతా కూడా పేటీఎం బ్యాచ్, అందుకని మేము దగ్గరికి రావట్లేదంటూ కూడా గతంలో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు అన్న? పేటీఎం బ్యాచ్ ఎవరనేది మీరు వాళ్ళు రుజువు చేయాలి. ఎవరికి డబ్బులు పంపించారో రుజువు చేయాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఉంది. పేటీఎం బ్యాచ్ అంటే అది మాత్రం ఎవడైతే అంటాడో వాడిని మాత్రం ఈడ్చుకొని తన్నే కొట్టే ప్రయత్నం చేస్తాము. నిరుద్యోగులు మేము కరెక్ట్ ఫైట్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు మాకు వచ్చి ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు అధికార పార్టీ మాకు సపోర్ట్ చేయదన్న, నీ మీదనే ధర్నా చేసి నువ్వే సపోర్ట్ చేయాలంటే చేయరు. అప్పుడు ఇటువంటి ఏదో బీఆర్ఎస్ నాయకులుగా మేము కలిసే ప్రయత్నం చేస్తాం తప్ప డబ్బులు తీసుకునే పరిస్థితి ఇక్కడ ఉండదు. పేటీఎం అంటున్నవాడు వాళ్ళు లుచ్చ మాటలు అయితే అలాంటి మొన్న బీజేపీ వాళ్ళు వచ్చిరన్న, అంటే బీజేపీ వాళ్ళు కూడా మాకు పేటీఎం చేసినట్ట. అటువంటి మాటలు అయితే మీరు మానుకోండి దయచేసి చెప్తున్నా. పంచలు కూడా తీసుకొట్టే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మేము ఇప్పటికీ ఒక కాస్ట్ తోటి ఫైట్ చేస్తామన్నా. మాకు జాబులు రావాలి. మేము పొలిటీషియన్స్ అవుతామని చెప్తలేము, మేము ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతామని చెప్తలేము, ఎమ్మెల్సీలు అవుతామని చెప్తలేము. మాకు కావాల్సింది జాబ్స్. ఏదైతే మెరిట్ ప్రతిపాదికన కింద మీరు తీసుకొని చెప్తున్నాం. గత ప్రభుత్వం మోసం చేసింది, ఓకే 46 వాళ్ళే తెచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని సవరించాల్సిన బాధ్యత పూర్తి ప్రభుత్వం తీసుకోవాలి. దయచేసి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వేడుకునేది ఒకటే, ఈ యొక్క గిరిజన ప్రాంతాలలో ఉన్న చాలా మంది అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది, వేరే జాబులు ఏం పడవు. పోలీస్ జాబు, ఈ పోలీస్ ప్యాషన్ తోటి పోలీస్ కావాలని వాడు గత 10 సంవత్సరాల నుంచి చదువుతా ఉన్నాడు. అటువంటి వాళ్ళకి ఏజ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఏజ్ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ విషయంలో కూడా 4 మీటర్లు ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడా లేదు. ఏ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఏ రాష్ట్ర బోర్డు ఈ 4 మీటర్స్ పెట్టలేదు. ఈవెన్ ఆర్మీలో సదా 4 మీటర్స్ లేదు. కాబట్టి 3.8 మీటర్స్ ఖచ్చితంగా 3.8 మీటర్స్ పెట్టాలి. ఏదైతే 1600 మీటర్ని కొనసాగిస్తూనే 3.8 పెట్టేసి ఆ షార్ట్ పుట్ విషయంలో కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన.